ఓం శ్రీ గురుభ్యో నమ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఈరోజు శుక్రవారం. మహాలక్ష్మి అమ్మవారికి చాలా ప్రీతికరమైనది. 8 ఏళ్ల వయస్సులోనే కవిత్వధారతో జగన్మాత అమ్మవారిని కనకవర్షం కురిసేలా చేసిన మహానుభావులు బాలశంకరులు. కనకధార ఆవిర్భావ ఘట్టం విశేషమైనటువంటి ఘనత. ఈ స్తోత్రమును ఎవరైతే పారాయణ చేస్తూ ఉంటారో వారి ఇంట సిరి సంపదలు ధనధాన్యములు తులతూగుతూ ఉంటాయని అందరికీ అనుభవైక వేద్యమైనటువంటి విషయం. అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయా. జగద్గురువులు ఆదిశంకరుల వారి తొలి కవిత స్తోత్రానికి, కనకధార స్తోత్రానికి ఇది ప్రారంభ శ్లోకంగా చెప్పారు. ఈ ఘట్టం మధ్యాహ్న భిక్ష కోసం ఒక పేద బ్రాహ్మణ స్త్రీ ఇంటి ముందు నిలబడి భవతీ భిక్షాన్ దేహి అని శంకర్ల వారు అనగానే ఆ ఇంటి ఇల్లాలు చిరుగుల పోగు లాంటి చీరను సవరించుకుంటూ బాలబ్రహ్మచారి ముందుకొచ్చి, నీరు సాక్షాత్తు బాలశివుడిలా ఉన్నావు, నీలాంటి బ్రహ్మచారికి కడుపు నిండా భోజనం పెట్టలేని దరిద్రాల్ని అంటూ బాధపడుతూ, కల్పవృక్షపు కొమ్మ మీద చిగురుటాకులా ఉన్నాయి నీ చేతులు, ఇక ముందెప్పుడూ నీ చేతులు క్రింద నాలాంటి దరిద్రాలు చెయ్యి పైన ఉండేలా చెయ్యకు నాయనా అంటూ దుఃఖిస్తూ ఆ ఉసిరికాయని శంకర్ని చేతిలో వేసింది. దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారాం అస్మిన్న కించన విహంగసి సౌవిషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయని నయనాంబువా. సమస్త దుష్కర్మలను పూర్తిగా కడిగేయటానిక అన్నట్టుగా నారాయణి దయాహృదయం ద్రవించి కనకధారగా కురవడం ప్రారంభించింది. దిగ్గజాల కుండపోతల్లో నిత్యాభిషేకాలు జరిపించుకునేటువంటి తల్లి పేదరాలి ముంగిట్లో కనకధారలు కురిపిస్తోంది. ఒక పక్క తన డొక్కం ఆడిపోతున్న ధర్మరక్షణ కోసం తన దగ్గర ఉన్న ఒకే ఒక్క ఎండిన ఉసిరికాయను దానం చేసి అంతకు మించి ఇవ్వలేకపోయానే అని దుఃఖించిన ఆ తల్లి కోసం జగదేక మాత బ్రహ్మాండమైన బంగారు వాన కురిపించింది.